గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అక్రమాలపై సీఎం చంద్రబాబు సిఐడి విచారణకు ఆదేశించారు. ఈ మేరకు అసెంబ్లీలో ప్రకటన చేశారు. డబ్బు ఉన్మాదంతో వ్యవస్థలను జగన్ సర్వనాశనం చేశారని మండిపడ్డారు. ప్రముఖ బ్రాండ్ల కంపెనీలను తరిమేసి లోకల్ బ్రాండ్లు తీసుకొచ్చారని విమర్శించారు. దీనివల్ల రాష్ట్రానికి వేల కోట్ల ఆదాయం పోయిందన్నారు. అప్పటి అక్రమాలను ప్రెజెంటేషన్ ద్వారా సభ్యులకు సవివరంగా వివరించారు. మద్యం విక్రయాల్లో 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం చేసిన అక్రమాలపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసిన అనంతరం శాసనసభలో సమగ్ర చర్చ జరిగింది. తొలుత సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఒక్కో అంశాన్ని సభ్యులకు వివరించారు. మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన జగన్ గద్దెనెక్కగానే ఆ హామీకి తూట్లు పొడిచారన్నారు. పైగా రేట్లు పెంచుకుంటూ పోతే మద్యం తాగేవాళ్లు తగ్గుతూ పోతారని ప్రజల్ని మభ్యపెట్టే మాటలు చెప్పారన్నారు. డిజిటల్ చెల్లింపులు లేకుండా చేసి వేల కోట్లు దోచుకున్నారన్నారు. తెలంగాణ, తమిళనాడు, ఒడిశాతో పోలిస్తే ఏపీలో ధరలు విపరీతంగా పెంచారని గుర్తు చేశారు. ఆధారాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సభ ముందు ఉంచారు. ఇంబ్యాలెన్స్డ్ పాలసీ టోటల్ గా ఫెయిల్యూర్ అయ్యే పరిస్థితికి వచ్చారు. అడుగడుగునా తప్పులు చేశారు. దానివల్ల నేరాలు పెరిగాయి, బ్లాక్ మార్కెటింగ్ పెరిగింది, బూట్ లెగ్గింగ్ వచ్చింది. మొత్తం ప్రజల ఆరోగ్యంతో కూడా చెలగాటమాడే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ మీరు చూసినప్పుడు మాట్లాడితే ధరలు పెంచుకుంటూ పోతే ఆటోమేటిక్ గా తాగే వాళ్ళు తగ్గుతూ వస్తారు. దానివల్ల రాష్ట్రం బాగుపడిపోతుంది. ఇదే కుర్చీలో ఆ ఉపన్యాసాలు అందరూ విన్నారు, మీరు కూడా విన్నారు. అయితే జరిగింది మీరు చూస్తే 75% పెంచారు. ఎక్కడ ప్రాపర్ అనాలిసిస్ లేదు, మైండ్ అప్లికేషన్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే దొంగ పని చేయాలంటే ఏమైనా చేస్తారు, పట్టుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు విచ్చలబిడితనం కూడా వస్తుంది. అదే జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో లోకల్ గా తయారు చేసిన మద్యంతో అనేక మంది చనిపోయారని, చాలా మందికి అనారోగ్య సమస్యలొచ్చాయని సభలో సభ్యులు తెలిపారు. మద్యంలో అక్రమాలకు పాల్పడిన తీరుపై విచారణ చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయకుండా మొత్తం ఓన్లీ క్యాష్ అని చెప్పి చివరిలో 15 రోజుల ముందు ఎలక్షన్లు అనగా డిజిటల్ పేమెంట్లు పెడతాం. సో దానికి ముందు 98,000 కోట్ల ట్రాన్సాక్షన్ కేవలం క్యాష్ గా నడిపించడం అనేది చాలా పెద్ద కుంభకోణం అని చెప్పి మనం చెప్పుకోవాలి. మరి దీనికి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మరి ఎంక్వైరీ అయితే జరగాలి. గత ప్రభుత్వ మద్యం విధానంపై విపక్ష నేతలు సమాధానం చెప్పాల్సిందేనని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. సభకు రాకుండా తప్పించుకుని పారిపోయారని విమర్శించారు. గత ప్రభుత్వ మద్యం విధానంపై వారినే జవాబుదారీ చేయాలని సభను కోరారు. లోతైన దోపిడీ జరిగింది. దీంట్లో దాదాపు 18,860 కోట్ల 51 లక్షలు అనేది ప్రాథమికంగా తేలింది. దీంట్లో అంటే ప్రజలకు కావాల్సిన డబ్బు, ప్రజలకి రావాల్సిన డబ్బు ఎక్కడికి వెళ్ళిపోయింది. చిన్నపాటి ఉద్యోగి తప్పు చేస్తే లంచం తీసుకున్నందుకు ఏసీబీ ఎంక్వైరీ ఉంది, లేదంటే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఉంది. అలాంటిది రాష్ట్ర వ్యవహారాలు నడిపే ముఖ్యమంత్రి గాని వారి సంబంధిత సభ్యులు గాని వీళ్ళు శిక్ష పడకుండా ఎలా తప్పించుకుంటారు? శిక్ష పడాలి. మద్యం అక్రమాలపై చర్చ అనంతరం సిఐడి విచారణకు ఆదేశిస్తున్నట్లు సీఎం సభలో ప్రకటించారు. ఆవేదన అర్థమైంది. దీన్ని తరువుగా ఎంక్వైరీ చేయడం కోసం సిబిసిఐడికి ఇచ్చి అదే మరి ఈడీకి కూడా రెఫర్ చేయడం ఒక మార్గం, రెండో మార్గం వచ్చి సిబిఐకి ఇచ్చి ఈడీకి రెఫర్ చేయడం రెండో మార్గం. ఈ తరువు ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంత జరిగింది ఫ్రాడ్ అనేది కూడా మనం ఇంకొంచెం తరువుగా పోతే తప్ప ఇది సాధ్యం కాదు. ఈఎన్ఏ దగ్గర నుంచి, ఆల్కహాల్ సప్లై చేయడం దగ్గర నుంచి, డిస్టిలరీ దగ్గర నుంచి ఎంత వచ్చింది, ఎంత ఆఫ్ లో పోయింది, ఇవన్నీ కూడా తరువుగా చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే 5 సంవత్సరాల లక్షల కోట్ల రూపాయల నగదు అమ్మకాలు జరిగాయంటే అది కూడా సొంత డిస్టిలరీస్ పెట్టుకొని చేశారంటే ఇది చాలా భయంకరమైన పెద్ద స్కామ్. ఇది ఫైనల్ గా వాస్తవాలన్నీ బయట రావాలి. అందుకనే ఈ ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి ఎంక్వైరీ కేసు, అదే సమయంలో దీన్ని అవసరమైతే ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రెఫర్ చేస్తాం. అన్ని విధాల చర్యలు తీసుకుని మళ్ళా ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో అవన్నింటిపైన యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.